మీరెప్పుడైనా సరదాగా రెస్టారెంట్‌కి ఎళ్దామని అనుకున్నప్పుడు, వెళ్ళిన తర్వాత ఆ రెస్టారెంట్‌లో ఒక ప్లేస్ చూసుకొని, ఆ టేబుల్ దగ్గర మీరు కూర్చున్నప్పుడు, ఒక వెయిటర్ మీ దగ్గరికొస్తారు. మీరు బిర్యానీ తినాలనుకుంటున్నారనుకుంటే, ఆ వెయిటర్‌కి మీరు చికెనా, మటనా ఏ బిర్యానీ తినాలని అనుకుంటున్నారో అది చెప్తే, ఆ వెయిటర్ కిచెన్‌లోకి వెళ్ళి, ఆ బిర్యానీని ప్రిపేర్ చేసి, ఒక 10 మినిట్సో, 15 మినిట్సో ఆ తర్వాత, ఆ బిర్యానీని వేడి వేడిగా మీకు సర్వ్ చేస్తారు. సో, సేమ్ ఎనాలజీనే మనం ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అనే పేరుని మీరు విన్నప్పుడు కొంచెం గందరగోళంగా అనిపించొచ్చు. మొదటిసారి వింటే గనక. అయితే ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. మీకు ఎలాగైతే రెస్టారెంట్‌లో వెయిటర్ మీకు సహాయం చేశారో, మీరు డైరెక్ట్‌గా కిచెన్‌లోకి వెళ్ళి బిర్యానీని మీ చేతుల్లో మీరు తయారు చేయకుండా, మీరు జస్ట్ వెయిటర్‌కి ఏం కావాలో చెప్పారు. వెయిటర్ మీకు ఏం కావాలో తెలుసుకొని దాన్ని సిద్ధం చేశారు. అట్లాగే ఇక్కడ ఏపీఐ అనేది మనకి సహాయపడే ఒక టూల్ అనమాట. ఉదాహరణకి మనం మన డైలీ లైఫ్‌లో యూట్యూబ్‌లో వీడియోస్‌ని చూస్తాం. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌ని స్క్రోల్ చేస్తూ ఉంటాం. అట్లాగే ఫోన్‌పే, జీపేలో అలాంటి పేమెంట్ యాప్స్‌లో మనం పేమెంట్స్‌ని చేస్తూ ఉంటాం. ఇట్లా రకరకాలుగా మన డైలీ లైఫ్‌లో నంబర్ ఆఫ్ యాప్స్‌ని యూజ్ చేస్తాం. ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు ఏ యాప్‌ని ఓపెన్ చేసినా గానీ ఇమ్మీడియేట్‌గా ఒక 30-50 ఏపీఐ కాల్స్ మీకు తెలియకుండానే వెళ్తా ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే డైలీ లైఫ్‌లో మీకు తెలియకుండానే మీ చుట్టూతా కొన్ని వందల, వేల, లక్షల ఏపీఐ కాల్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ ఏపీఐ కాల్స్ వెళ్ళటం, ఒక డేటాని తీసుకురావటం, అట్లాగే రిక్వెస్ట్‌ని పంపించడం ఇలా జరుగుతా ఉంటాయి. మన కంటికి కనిపించకుండానే కొన్ని వేల, వందల, లక్షల ఏపీఐ కాల్స్ జరుగుతా ఉంటాయి. సో, ఈ ఏపీఐ టెక్నాలజీని అర్థం చేసుకోవటం చాలా సింపుల్. యాజ్ ఎ జిరా అడ్మినిస్ట్రేటర్ మీరు రెస్ట్ ఏపీఐని యూజ్ చేద్దాము అంటే అది చాలా ఈజీ కాన్సెప్ట్ అనమాట. పైథాన్ కూడా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. జిరా అడ్మినిస్ట్రేషన్‌కి ఎంత కావాలో అంతే నేర్చుకుందాం. ఎక్కువ మనకు అవసరం లేదు. ఎంత కావాలో అంతే. సో, ఇక్కడ ఏపీఐని అర్థం చేసుకోవాలి అంటే నేను చెప్పిన ఎగ్జాంపుల్‌ని మీరు మనసులో పెట్టుకుంటే, ఇక్కడ వెయిటర్ ఎవరైతే ఉన్నారో వారు ఏపీఐ కింద మనం చెప్పొచ్చు. కిచెన్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాక్ ఎండ్ సర్వర్‌గా మనం పరిగణనలో తీసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ మనము ఆర్డర్ చేసాం కాబట్టి మనల్ని మనం ఒక క్లయింట్‌గా ఊహించుకోవచ్చు. సో, ఇట్లా ఊహించుకుంటే మనకి ఏపీఐని అర్థం చేసుకోవడం చాలా సింపుల్‌గా ఉంటుంది. చూడండి బేసిక్‌గా ఏపీఐ అనేది ఇట్ ఈస్ ఎ బ్రిడ్జ్ దట్ అలౌస్ 2 సిస్టమ్స్ టు టాక్ టు ఈచ్ అదర్. ఉదాహరణకి మనం జీరానే తీసుకుంటే ఇప్పుడు నేను చూడండి కాన్‌ఫ్లుయెన్స్ యూజర్ ఇంటర్ఫేస్‌లో ఉన్నా. ఇక్కడ ప్లస్ క్రియేట్ అని ఉంది. ఇక్కడ నేను క్రియేట్ అని కొట్టంగానే మనకు కొన్ని ఆప్షన్స్ అయితే ఆటోమేటిక్‌గా ఇక్కడ విజిబుల్ అయ్యాయి. ఓకేనా? సో, ఇక్కడ పేజ్‌ని క్లిక్ చేయంగానే మనల్ని వేరొక పేజ్‌కి మనల్ని మూవ్ చేస్తుంది. సో, ఇట్లా నంబర్ ఆఫ్ కాల్స్ మనకు తెలియకుండానే ఆటోమేటిక్‌గా బ్యాక్ ఎండ్‌లో వెళ్తా ఉంటాయి. సో, ఇక్కడ ఏపీఐ అనేది ఒక బ్రిడ్జ్ అనమాట దట్ అలౌస్ 2 సిస్టమ్స్ టు టాక్ టు ఈచ్ అదర్. యాక్చువల్‌గా ఏపీఐ అనేది చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఒక హ్యూమన్ ఇంటరాక్షన్ అనేది లేకుండా చేయడానికి ఏపీఐ చాలా సహాయపడుతుంది. జిరా ఏంటంటే కొన్ని ఏపీఐ ఎండ్ పాయింట్స్‌ని ఎక్స్‌పోజ్ చేస్తది పబ్లిక్‌గా. అంటే పబ్లిక్ ఆ ఎండ్ పాయింట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామాటిక్‌గా మనం జీరాని కాల్ చేయొచ్చనమాట. సో, మనం పడుకున్నా గానీ, మనం సిస్టమ్ ముందున్నా లేకపోయినా కొన్ని పనుల్ని ఆటోమేటిక్‌గా, ప్రోగ్రామాటిక్‌గా కాల్ చేయాలి అంటే మనకి ఈ ఏపీఐ అనేది మనకు చాలా సహాయపడుతుంది. సో, ఏపీఐ ఈజ్ ఎ బ్రిడ్జ్ దట్ అలౌస్ 2 సిస్టమ్స్ టు టాక్ టు ఈచ్ అదర్. అంటే మీరు ఒక స్క్రిప్ట్ రాసి, ఆ స్క్రిప్ట్ ద్వారా మీరు జీరాని కాల్ చేద్దామంటే చేయొచ్చు. అట్లాగే వేరే యాప్‌ని మీరు బిల్డ్ చేసి, ఆ యాప్‌ని జీరాతో కనెక్ట్ చేయాలంటే చేయొచ్చు. ఉదాహరణకి సీఐసీడీ టూల్స్ ఉన్నాయి. జెంకిన్స్‌ని జీరాని ఇంటిగ్రేట్ చేసి ఏదైనా జెంకిన్స్‌లో ఒక పైప్‌లైన్ బిల్డ్ అనేది ఫెయిల్ అయితే ఆటోమేటిక్‌గా జీరాలో టికెట్ క్రియేట్ అవ్వాలి. సో, ఇట్లా మీరు కాన్ఫిగర్ చేయాలంటే చేయొచ్చు. ఎలా చేయొచ్చు అని అంటే దానికి ఆన్సర్ ఏపీఐ. జిరా ఎక్స్‌పోజ్ చేసిన ఏపీఐ ఎండ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామాటిక్‌గా వేరే అప్లికేషన్స్ నుంచి జీరాని రీచ్ అవ్వచ్చు.
సో ఇక్కడ ఏపీఐని యూజ్ చేయాలి అంటే ఒక పర్టిక్యులర్ సీక్వెన్స్లో మనం అడగాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్, ఆస్క్ లైక్ దిస్ అండ్ ఐ విల్ రెస్పాండ్ లైక్ దాట్. అంటే అర్థం ఏంటంటే మీరు జిరా ఏపీఐని కాల్ చేయాలి అంటే ఒక పద్ధతి ప్రకారం అడగాల్సి ఉంటుంది. మీకు ఏం కావాలో ర్యాండమ్గా నాకు ఇది చేసి పెట్టు అంటే చేయదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్ని మీరు ఫాలో అయ్యి మీరు జీరాని కనుక రిక్వెస్ట్ చేస్తే జీరా డెఫినెట్గా రెస్పాండ్ అవుతుంది. ఆస్క్ లైక్ దిస్, ఐ విల్ రెస్పాండ్ లైక్ దాట్. అండ్ ఇట్ ఈస్ ఎ మెసెంజర్ దట్ క్యారీస్ యువర్ రిక్వెస్ట్ అండ్ బ్రింగ్స్ బ్యాక్ ది రెస్పాన్స్. సో ఏపీఐ అనేది ఒక మెసెంజర్ లాంటిది. మీకు ఏదైతే కావాలో అది రిక్వెస్ట్ చేసినప్పుడు అది బ్యాక్ ఎండ్ సర్వర్కి వెళ్ళి మీరు ఏదైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ ఐటమ్ని వెనక్కి తీసుకొస్తుంది. సో ఇట్ ఈస్ ఏ మెసెంజర్. సో నేను ఆల్రెడీ చెప్పిన ఎగ్జాంపుల్లో ఇమాజిన్ ఎ రెస్టారెంట్. యూ ద క్లయింట్ డు నాట్ ఎంటర్ ద కిచెన్. యూ టెల్ ద వెయిటర్ వాట్ యూ వాంట్. The waiter takes your request to the kitchen. The chef prepares it and the waiter returns your food. You don't care how it was cooked, just that you got what you asked for. So similarly, when you send a request to Jira, it gives you data back without you touching the backend database. మీరు backend databaseకి వెళ్ళి మీరు డేటాను రిట్రీవ్ చేయాల్సిన పని లేదు. మీకు ఒక ఏపీఐ ఉంటుంది, అది మీకు హెల్ప్ చేస్తుంది లైక్ ఏ వెయిటర్. ఓకే, సో ఇక్కడ ఏపీఐ రిక్వెస్ట్ ఈజ్ యూజువల్లీ చూడండి ఏముంటాయి అంటే దానికి ఒక స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాను కదా. సో ఒక మెథడ్ ఉంటుంది, ఒక యూఆర్ఎల్ ఉంటుంది, హెడర్స్ ఉంటాయి, బాడీ ఉంటుంది. సో బేసిక్గా ఇది స్ట్రక్చర్ అనమాట. మీరు జీరా ఏపీఐని యూజ్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. అప్పుడు మాత్రమే మీకు జీరా రెస్పాన్స్ని కరెక్ట్గా ఇస్తుంది, లేకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకేనా. సో ఎలా పడితే అలా అడిగితే మనకి రెస్పాన్స్ రాదు. ఇట్ షుడ్ హ్యావ్ ఎ మెథడ్, యూఆర్ఎల్, హెడర్స్ అండ్ బాడీ. ఉదాహరణకి మీరు ఒక డాక్యుమెంటేషన్ మనం చూద్దాం. జీరా క్లౌడ్, మీరు గూగుల్లో కనుక జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ అని సెర్చ్ చేయండి. జీరా క్లౌడ్ రెస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ డాక్యుమెంటేషన్. సో మనకి ఫస్ట్ వచ్చిన రిజల్ట్లో ఫస్ట్ వచ్చిన డాక్యుమెంటేషన్ మనకి బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ చూడండి ఇష్యూస్ అని ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళిపోతే నేను ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ని మీకు చూపిస్తాను. క్రియేట్ ఇష్యూ. సో ఇక్కడ ఫోర్జ్ మన కర్ల్ చూద్దాం. సో ఈ కర్ల్, సో ఈ ఎగ్జాంపుల్లో మనకి రిక్వెస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తే కనుక రిక్వెస్ట్ వచ్చేసరికి పోస్ట్ అనమాట. సో ఎప్పుడైనా కూడా మీరు ఏపీఐని యూజ్ చేయాలి అంటే సో డెఫినెట్గా మెథడ్ అనేది ఉండాలి. ఇక్కడ పోస్ట్ అనే మనం హెచ్టిటిపి మెథడ్ని యూజ్ చేస్తున్నాం. దాంతోపాటు దిస్ ఈజ్ ద ఎండ్ పాయింట్ అనమాట. సో డెఫినెట్గా ఈ ఎండ్ పాయింట్ని మీరు యూజ్ చేయాలి. దేనికి ఒక ఇష్యూని మీరు ప్రోగ్రామాటిక్గా క్రియేట్ చేయాలి అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ లేకుండా, అంటే మీరు జీరా యూజ్ ఇంటర్ఫేస్ని ఓపెన్ చేసి క్రియేట్ బటన్ని క్లిక్ చేసి మీరు ఇష్యూని క్రియేట్ చేయకుండా మీరు ప్రోగ్రామాటిక్గా వేరే అప్లికేషన్ నుంచి మీరు మీ జీరాతో కనెక్ట్ అయ్యి ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీకు ఈ ఎండ్ పాయింట్ అయితే సహాయపడుతుంది. సో ఇది చూస్తే కనుక https yourdomain@atlassian.net. సో ఇదేంటంటే మీ ఆర్గనైజేషన్ యొక్క డొమైన్ యూఆర్ఎల్ ఉంటుంది కదా, సబ్ డొమైన్. సో దానికి సంబంధించిన ఇది యూఆర్ఎల్ అనమాట. ఆ తర్వాత /rest/API/3/issue. సో ఇది మనకి ఏంటంటే క్రియేట్ ఇష్యూ ఎండ్ పాయింట్. సో ఈ మొత్తం అంతా కూడా మనకి యూఆర్ఎల్ అనమాట. దీన్ని యూజ్ చేయాలి. సో మీకు మెథడ్ ఉండాలి, యూఆర్ఎల్ ఉండాలి. దాంతోపాటు ఇది యూజర్ యొక్క అథెంటికేషన్ సంబంధించిన లైన్ అనమాట. సో యాక్చువల్గా ఏంటంటే ఈ కర్ల్ ఏం చేస్తుందంటే దీన్ని ఆథరైజేషన్ హెడర్ కింద అయితే మారుస్తుంది బ్యాక్ ఎండ్లో. మీరు వన్స్ రిక్వెస్ట్స్ పంపించగానే సో ఇది కూడా హెడర్ కింద మారిపోతుంది. ప్రజెంట్ అయితే ఇది హెడర్ కాదు. సో మనకి హెడర్స్ వచ్చేసి ఇక్కడ 2 హెడర్స్ అవైలబుల్గా ఉన్నాయి చూడండి. యాక్సెప్ట్ హెడర్ ఒకటి, కంటెంట్ టైప్ హెడర్ ఒకటి. ఓకేనా. కంటెంట్ టైప్ హెడర్ అంటే అర్థం ఏంటంటే మీరు సపోజ్ నేను ఈ కర్ల్ రిక్వెస్ట్ని పంపిస్తుంటే నేను జీరాకి చెప్తున్నాను అనమాట. సో నా మెసేజ్ బాడీ అంతా కూడా జేసాన్ ఫార్మాట్లో ఉంది చూడండి. ఇక్కడ application/json నేను పంపించే రిక్వెస్ట్ అనేది జేసాన్ ఫార్మాట్లో ఉంది అని నేను జీరాకి చెప్తున్నాను.
ఓకేనా. కంటెంట్ టైప్ హెడర్ అంటే అది అర్థం అనమాట. ఇక్కడ యాక్సెప్ట్ అంటే ఏంటంటే నేను పంపించిన రిక్వెస్ట్ని నువ్వు ప్రాసెస్ చెయ్యి. హలో జీరా, నేను రిక్వెస్ట్ని పంపిస్తున్నాను కదా, అది నువ్వు ప్రాసెస్ చెయ్యి. ప్రాసెస్ చేసిన తర్వాత నాకు రెస్పాన్స్ వచ్చేసరికి నాకు జేసాన్లో ఉండేలాగా చూడు అని చెప్తున్నాను జీరాకి. ఓకేనా. ఇది యాక్సెప్ట్ హెడర్, ఇది కంటెంట్ టైప్ హెడర్. ఈ రెండు కూడా హెడర్స్ అనమాట. ఓకేనా. ఇదేమో అథెంటికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చూడండి ఇక్కడ ఇది ఏ ఈమెయిల్ ఐడిని, చూడండి ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏంటి, ఏపీఐ టోకెన్ ఏంటి అనేది మనం పంపిస్తుంటే కర్ల్ ఏం చేస్తుందంటే మనం రిక్వెస్ట్ పంపించగానే బ్యాక్ ఎండ్లో దీన్ని కూడా హెడర్ కింద మార్చేస్తుంది. ఓకేనా. ఇది సింపుల్గా ఏంటంటే మనకి యూజర్ ఫ్రెండ్లీ సంబంధించిన బేసిక్ యూజర్ అథెంటికేషన్ అనమాట. దానికి సంబంధించిన లైన్ ఇది. మీరు జస్ట్ ఈమెయిల్ అలాగే మీ అకౌంట్కి సంబంధించిన ఏపీఐ టోకెన్ ఇస్తే అది ఆటోమేటిక్గా హెడర్ కింద మార్చేస్తుంది. దీని గురించి మనం కంప్లీట్గా మన నెక్స్ట్ లెక్చన్లో చూద్దాం. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే డేటా. చూడండి ఇది బాడీ అనమాట. ఇదంతా చూడండి, ఇదంతా బాడీ ఆఫ్ ద రిక్వెస్ట్ అనమాట. సో నేను ఒక ఇష్యూని క్రియేట్ చేయాలి అంటే నేను దీనికి సంబంధించిన ఫీల్డ్స్ ఉంటాయి కదా, నాకు ఆ ఫీల్డ్ వాల్యూస్ ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ బాడీలో అయితే మనం పంపిస్తామన్నమాట జేసాన్ ఫార్మాట్లో. ఓకేనా. సో ఇది ఒక ఏపీఐ సంబంధించిన స్ట్రక్చర్ అనమాట. ఇలా మీరు పంపిస్తేనే కరెక్ట్గా ఏమవుతుంది అంటే మీకు రెస్పాన్స్ వస్తుంది. ఒక ఇష్యూ పర్ఫెక్ట్గా క్రియేట్ అయ్యి మీకు ఇష్యూ క్రియేట్ అయినట్టు రెస్పాన్స్ అయితే మీకు వెనక్కి వస్తుంది అనమాట. సో ఏపీఐకి సంబంధించిన స్ట్రక్చర్ని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాలి. ఓకేనా. సో మెథడ్, యూఆర్ఎల్, హెడర్స్, బాడీ, రైట్. నెక్స్ట్ రియల్ వరల్డ్ యూస్ కేసెస్. మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇవన్నీ కూడా. జెంకిన్స్ జీరా ఇంటిగ్రేషన్ అనమాట. వెన్ యువర్ బిల్డ్ ఫెయిల్స్ ఇన్ జెంకిన్స్, ఏ స్క్రిప్ట్ ఆటోమేటికలీ క్రియేట్స్ జీరా బగ్ అండ్ అసైన్స్ ఇట్ టు ద రైట్ టీమ్. సో ఇదంతా ఆటోమేటిక్గా మీరు చేయొచ్చు ఫ్రమ్ జెంకిన్స్ నుంచి. ఓకేనా. స్లాక్ నోటిఫికేషన్. స్లాక్ బాట్ కెన్ రీడ్ జీరా ఏపీఎస్ టు టెల్ యూ 3 న్యూ ఇష్యూస్ అసైన్ టు యూ టుడే. సో ఇట్లా పైథాన్ ఆటోమేషన్ మీరు క్రియేట్ చేయొచ్చు. అలాగే అలర్ట్స్ని మీరు లైక్ టూల్స్ లైక్ డేటా గ్రఫానా. సో సిస్టమ్స్ క్రియేట్ ఇన్సిడెంట్స్ ఇన్ జీరా యూజింగ్ ఏపీఐస్. సో మీరు ఇక్కడ ఏపీఐస్ని యూజ్ చేసి మీకు ఏదైతే మానిటరింగ్ సిస్టమ్స్లో అలర్ట్స్ వస్తున్నాయో దానికి సంబంధించిన టికెట్స్ని మీరు జీరాలో క్రియేట్ చేయొచ్చు. ఇట్లా సింకింగ్ టూల్స్ అనమాట. సపోజ్ మీకు జెన్డెస్క్ కానీ, సర్వీస్ నౌ కానీ, ఫ్రెష్ డెస్క్ కానీ ఇట్లా వేరే టూల్స్ ఉన్నప్పుడు ఆ టూల్స్ని మీరు జీరాతో సింక్ చేయాలన్నా కూడా ఆ టూల్స్లో ఉన్న టికెట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను అలాగే జీరాలో ఉన్న ఇన్ఫర్మేషను ఈ రెండు కూడా సింక్ అవ్వాలి అంటే మీరు కనుక ఏపీఐని యూజ్ చేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. ఇట్లా దిస్ ఇస్ వై ఏపీఐస్ ఆర్ సో పవర్ఫుల్ అనమాట. సో ఐ హోప్ మీకు ఏపీఐ అంటే ఏంటో క్షుణ్ణంగా ఒక బేసిక్ ఐడియా అయితే వచ్చిందని నేను అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఈ రెస్ట్ ఏపీఐ అలాగే పైథాన్ ఆటోమేషన్ గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా ఈ సిరీస్లో రాబోయే మిగతా లెసన్స్ అన్నిటిని కూడా ఫాలో అవ్వండి. ఓకేనా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి. అట్లాగే మొదటిసారి మన ఛానల్కి వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఏవైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి. థ్యాంక్ యూ.